అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను మ్యారేజ్ కి సంబంధించిన విషయంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం గురించిన టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే మ్యారేజ్ వెళ్ళేటప్పుడు ఆపోజిట్ స్పౌస్ వచ్చేవాళ్ళు ఏ లగ్నాల్లో ఉండాలా, ఏ నక్షత్రాల్లో ఉండాలా అన్న విషయం గురించి ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఆ 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము. ఆ ప్యాటర్న్ అనుసరించి మేము పెళ్లికి సంబంధించిన విషయంలో వాళ్ళకి వచ్చే ఆపోజిట్ స్పౌస్ ఏ నక్షత్రంలో ఉండాలి, ఏ లగ్నంలో ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తాము. మనము ఉదాహరణకి ఒక నక్షత్రం తీసుకుంటే పుష్యమి నక్షత్రం తీసుకుంటాం. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు వచ్చి ఏ నక్షత్రాన్ని వివాహం చేసుకోకూడదు అని చూస్తే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు వచ్చి స్వాతి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు వచ్చి ఏ లగ్నాల వాళ్ళని వచ్చే స్పౌస్ గా ఉండేవాళ్ళు ఏ లగ్నాల్లో ఉంటారు అని చూసినట్టయితే మనము మేషము, వృషభము, అదేవిధంగా చూసినట్టయితే మిథునము, సింహము, ఈ 4 లగ్నాలలో ఏదో ఒక లగ్నం అయిన వాళ్ళని వీళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు వచ్చే స్పౌస్ అంటే మీకు వచ్చే ఆపోజిట్ పర్సన్ లేకపోతే ఫీమేల్ గాని మేల్ గాని ఈ మేషము, వృషభము, మిథునము, సింహ లగ్నాలై ఉండాలి. లగ్నాలు లేవండి అనుకుంటే ఈ లగ్నంలో మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి వచ్చి ఈ మేషంలో గాని, వృషభంలో గాని, మిథునంలో గాని, సింహంలో గాని పడి ఉండాలి. ఇలా ఉంటే వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆపోజిట్ స్పౌస్ కరెక్ట్ గా సెట్ ఫిక్స్డ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము నక్షత్రాలు చూసినట్టయితే ఈ నక్షత్రాల పరంగా పుష్యమి నక్షత్రం వారికి ఏ నక్షత్రం వివాహం చేసుకోకూడదు అంటే స్వాతి నక్షత్రం అని ముందే చెప్పాను. ఈ నక్షత్రాలు చూసినట్టయితే మనము మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు, అదేవిధంగా ఇంకో విధంగా చూసినట్టయితే మనము ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వాళ్ళు ఉండొచ్చు. అంటే వచ్చే ఆపోజిట్ స్పౌస్ ఈ 6 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి గాని పడి ఉండాలి. లేదు అనుకుంటే మనం ఇంతకు ముందు చెప్పాము కదా, మేష లగ్నం గాని, వృషభ లగ్నం గాని, మిథున లగ్నం గాని, సింహ లగ్నమై ఉండాలి. ఇది ఉదాహరణకు నేను పుష్యమి నక్షత్రం గురించి తెలియజేశాను. ఇలా మేము ఒక మ్యారేజ్ చేసుకునేదానికి వచ్చే ఆపోజిట్ స్పౌస్ ఏ నక్షత్రంలో ఉండాలా, ఏ లగ్నంలో ఉండాలా, ఏ భావ కనెక్టివిటీ ఉండాలా, ఏ గ్రహాల అమరిక ఎక్కడెక్కడ ఉండాలా అన్న విషయాన్ని ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటే ఇలా వచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క వివాహ జీవితం బాగుంటుంది, సుఖవంతంగా ఉంటుంది, సౌభాగ్యంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది అని కొన్ని వందల జాతకాలను మేము విశ్లేషించి ఆ తదుపరి ఈ ఫిక్స్డ్ ప్యాటర్న్ ని నిర్ణయించాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.